అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఆర్ న్యాచురల్ లైఫ్. చాలా రోజుల తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదండి. అసలు టైంని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇంట్లో వర్క్స్ ఇంకా షాప్ని చూసుకోవడం టైం అంతా తెలియకుండా గడిచిపోతుంది. డైలీ నేను అప్లోడ్ చేయాలి అనుకుంటాను, కానీ అసలు టైం కుదరటం లేదు. ఎంత బిజీ అయ్యానంటే తినడానికి నిద్రపోవడానికి కూడా టైం దొరకడం లేదన్నట్టు అయిపోయింది. ఇప్పటి వరకు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ఒక్కసారిగా పనులన్నీ మీద పడిపోయినట్టు అనిపించింది. ఇంటిని ఇంకా షాప్ని మేనేజ్ చేయడం కొంచెం కష్టంగానే అయిపోతుంది. ఇంకా చాలామంది నాకు ఫొటోస్ పెట్టండి, పిక్స్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు. కానీ నేను షాప్కి వెళ్ళిన తర్వాత కస్టమర్స్తో బిజీ అయిపోయి ఫొటోస్ పెట్టడం చాలా కష్టమైపోతుంది. ఇంకా చెప్పాలంటే మర్చిపోతున్నాను కూడా. పెడదామని అనుకుంటాను, షాప్కి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు గుర్తు చేస్తేనే గుర్తుంటుంది, లేకపోతే మర్చిపోతున్నానండి. ఫొటోస్ పెట్టడం లేదని చాలామందికి కోపం వచ్చే ఉంటుంది. కానీ నేను కొంచెం స్టార్టింగ్ కదండి, ఒక 3 మంత్స్ నాకు అలవాటు అయిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అవుతాను. ఒక్కసారిగా పనులన్నీ మీద పడిపోయినట్టు అనిపించి నేను మీ అందరికీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయలేకపోతున్నాను. కస్టమర్స్ అయితే దగ్గరగా ఉండే వాళ్ళు అయితే మ్యాక్సిమం షాప్కి వచ్చి తీసుకునేలాగా ప్రయత్నించండి. ఎందుకంటే నాకు ఫొటోస్ పెట్టడం ఇలా వీడియోస్ షేర్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా దూరంగా ఉండే వాళ్ళకైతే నేను ఈవినింగ్ అలా 8:30 తర్వాత వీడియో కాల్లో చూపిస్తాను. ఫొటోస్ అయితే కొంచెం టైం పడుతుందండి. నాకు ఇప్పుడే కదా ఒక 3 మంత్స్ నాకు అలవాటు పడాలి. కస్టమర్స్తో బిజీ అయిపోతున్నాను. ఇంకా ఆర్డర్స్ పెట్టుకోవడం ఇదంతా నాకు కొంచెం కొత్తగా ఉంది. నేను తర్వాత ఫ్రీ అయిన తర్వాత మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా ఫొటోస్ కూడా వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఇంకా కొంతమంది కస్టమర్స్ అయితే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు. వాళ్ళు నాకు డైలీ కస్టమర్స్ అయిపోయారు. ఒక్కొక్కసారి వాళ్ళు రాకపోతే కొనకపోయినా కనిపించట్లేదు ఏంటి అన్నట్టు అనిపించేస్తుంది నాకు. వాళ్ళ అంతా అలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు. ఇంకా వాట్సాప్ గ్రూప్లో కూడా నేను ఫొటోస్ పెట్టాలి అనుకుంటాను, కానీ తీయడం మర్చిపోతూ ఉంటాను. కస్టమర్స్తో బిజీగా ఉండడం వల్ల నేను ఫొటోస్ కూడా తీయలేకపోతున్నాను. కొంచెం నేను ఇదంతా అలవాటు అయిన తర్వాత మీకు ప్రతిరోజు గ్రూప్లో కూడా ఫొటోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను ఇన్స్టాలో కూడా చాలా రీల్స్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయాలి అనుకుంటాను, కానీ టైం అస్సలు దొరకడం లేదండి. ఇంకా పంచలోహం జ్యువెలరీ విషయానికి వస్తే లేదా 1 గ్రామ్ కూడా నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్ని డిజైన్స్ చూస్తే సేమ్ గోల్డ్ లానే కనిపిస్తాయండి. అసలు నిజంగా ఇవి వేసుకున్నప్పుడు, నాకు గోల్డ్ వేసుకున్నప్పుడు కూడా అంత మంచి ఫీల్ రాలేదు. అంత బాగుంటాయి డిజైన్స్ అన్నీ కూడా. వారం కొత్త డిజైన్స్ తీసుకురావడానికే ప్రయత్నిస్తున్నాను కూడా. ఇంకా పంచలోహం జ్యువెలరీ విషయానికి వస్తే అసలు ఇవి నాకు 100% గోల్డ్ లానే కనిపిస్తాయండి. ఆ వెయిట్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అంతా కూడా నాకు ఇవి గోల్డ్ లానే అనిపిస్తాయి. ఇవన్నీ నాకు చూస్తేనే చాలా హ్యాపీగా అనిపించేస్తుంది. ఇంకా ఎప్పుడైనా కస్టమర్స్ నా దగ్గర తీసుకుని వాళ్ళు వేసుకుని వస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది. ఇవి నా దగ్గరవేనా అన్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అన్పాలిష్ బ్యాంగిల్స్ చాలామందికి 90% షైన్ అవుతాయండి. ఒక 10% బాడీ హీట్ని బట్టి కొంతమందికి షైనింగ్ తక్కువ వస్తాయి. ఇప్పుడు అందరికీ ఒకలాగే ఉండదు కదండి. కొంతమందికి షైనింగ్ బాగా వస్తాయి, కొంతమందికి తక్కువ వస్తుంది. రింగ్స్ కానీ మెట్టెలు కానీ అన్పాలిష్ బ్యాంగిల్స్ కానీ ఇవి డైలీ వాడాలండి. పక్కన పెడితే బ్లాక్ వస్తాయి. కొంతమందికి అయితే అచ్చం గోల్డ్ అనే వచ్చేస్తాయి, కొంతమందికి షైనింగ్ తక్కువ వస్తుంది. అంటే 10% బ్లాక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ ఒకలాగే షైనింగ్ రాదు. ఇంకా పంచలోహం జ్యువెలరీ విషయానికి వస్తే ఇవి సేమ్ గోల్డ్లా ఉంటాయి. రకరకాల డిజైన్స్ ఉంటాయి. మనం ఎప్పుడు గోల్డ్ని 2-3 మోడల్స్ని తిప్పి వేసుకునే దానికంటే ఇలా కొత్త డిజైన్స్ని వేసుకుని ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా కొన్ని డిజైన్స్ అయితే అసలు మనం చెప్తే కానీ అవి గోల్డ్ కాదు అన్నట్టు ఉంటాయి. చాలా రోజుల తర్వాత నాకు టైం దొరికేసరికి మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి అనిపించేసింది. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న కొన్ని మోడల్స్ అన్నిటినీ చూపిస్తూ ఒక వీడియోని చేసి అప్లోడ్ చేస్తాను. కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా లేదా మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోయినా నన్ను క్షమించండి. నేను ఫ్రీ టైం చూసుకుని మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు అడిగిన ఫొటోస్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా దూరంగా ఉండే వాళ్ళకైతే నేను ఫొటోస్ వీడియోస్ పెడతానండి. దగ్గరగా ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం షాప్కి రావడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.